తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈరోజు రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిపాలన నడుస్తోంది. దానికి ప్రతీకారంగా ఈరోజు నిమ్మనపల్లి మండలంలో హెడ్ క్వార్టర్ అయిన నిమ్మనపల్లిలో మేము మిథున్ రెడ్డి గారి అరెస్ట్ను వ్యతిరేకిస్తూ ఖండిస్తూ దానికి సంఘీభావంగా మా కార్యకర్తలు అయితేనేం, మా నాయకులు అయితేనేం, కన్వీనర్ అయితేనేం అందరూ కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు అందరూ కూడా ఈ దుశ్చర్యను ఖండిస్తున్నాం. తొందరగా ఆయనకు ఈ దుష్టశక్తి నుంచి బయట రావాలని కోరుకుంటూ ఆంజనేయ స్వామి గుళ్ళో పూజలు చేయడం, అదేవిధంగా మిథున్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబానికి కూడా మేము అండగా ఉంటామని కార్యకర్తను, అదేవిధంగా నాయకులను, ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు, మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు, గత ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్లు కావచ్చు, అందరినీ కూడా ఏదో ఒక రూపంలో అరెస్ట్ చేస్తూ ప్రతిరోజు కూడా పరిపాలన మీద దృష్టి పెట్టకన్నా ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ పోతుంది. దీనికి అంతం ఉండే పరిస్థితి దగ్గరలోనే ఉంటుంది. అయినా కూడా ప్రజల పరిపాలన రావడం లేదు. ఎంతసేపు కూడా వేరే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందరికి పోతుంది. కాబట్టి మనం అందరూ కూడా మన పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారికి కావచ్చు, మిథున్ రెడ్డి గారికి కావచ్చు, అదేవిధంగా ఇదివరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితేనేం, కాకాల గోవర్ధన్ రెడ్డి గారు అయితేనేం, అదేవిధంగా కొడాల నాని గారు అయితేనేం, ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఈ 4-5 అరెస్టులు కూడా దుశ్చర్యగా మనం అనుకుంటూ అన్ని అరెస్టులను కూడా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మా నిమ్మనపల్లి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మన పార్టీకి, మన పెద్ద ఆయన కుటుంబానికి అండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. ఈరోజు ప్రభుత్వ పోకడలు చాలా వికారంగా ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలు ఎందుకు ఎంచుకుంటారంటే ప్రభుత్వాన్ని మనకేదో మంచి చేస్తారు, మంచి జరుగుతుందని అనుకుంటారు. కానీ వాళ్ళు కూడా ప్రజలతో ఎన్నుకునబడిన వ్యక్తులు కాబట్టి ప్రజల సంక్షేమాన్ని కోరుకోవాలి ఎక్కువగా. కానీ అది లేకుండా ఏదో రకరకాల విధంగా వాళ్ళ పోకడలు ఉన్నాయి. ఇదే పోకడ కొనసాగిస్తే వచ్చే ప్రభుత్వంలో కూడా వేరే గవర్నమెంట్ వస్తే కూడా వాళ్ళు ఇదే విధంగా పరిస్థితి చేస్తే మన రాష్ట్ర పరిస్థితి ఎక్కడ పోతుందో కూడా తెలియని అధోగతి పాలలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్రమ అరెస్టులను నిరసిస్తూ వాటిని ఖండిస్తూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమం అందించి ప్రజలు మేలుకు చేసే ప్రభుత్వం పనిచేయాలని మరీ కోరుకుంటూ మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం. ఈరోజు చాలా పార్టీకి మాకు చాలా అన్యాయం జరిగిన రోజు మా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడము, రాష్ట్రంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కానీ ఇంకా ముఖ్యమైన నాయకులను ఇంకా 3-4 కూడా అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ అని ఊరికే పేరు పెట్టి వాళ్ళను నిర్బంధించి మా పార్టీని చిన్నాభిన్నం చేయాలని, మా పార్టీ చేసినన్ని పనులు ఏ ఒక్క పార్టీ చేయలేదు. అదే మా జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఇంట్లో కూర్చొని ఏమి కావాలో సంక్షేమం అందించినారు. అమ్మఒడి కానీ, మరి తర్వాత రైతులకు రైతు భరోసా కానీ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మా జగన్మోహన్ రెడ్డి అందించిన పరిపాలన ప్రజలకి ఎంతో సుభిక్షంగా ఇంట్లో కూర్చొని ఉంటే వాళ్ళకి క్యాస్ట్ కావాలా, ఇన్కమ్ కావాలా, వాళ్ళకి ఏం కావాలా, ఇల్లు కావాలా, పెన్షన్ కావాలా, ప్రతి ఒక్కటి ఎన్క్వైరీ చేసి వాలంటీర్ల ద్వారా అంత సంక్షేమం అందించి, అదే కాదు ఇంకొక విషయం చెప్తున్నా, ఎప్పుడు కానీ రాష్ట్రంలో ఒక చిన్న పంచాయతీ బిల్డింగ్ కట్టింది మేము చూడలేదు. ఈరోజు రైతు భరోసా కానీ, అలాగే వెల్ఫేర్ సెంటర్ కానీ, మరి తర్వాత ఇప్పుడు సచివాలయాలు కానీ అలాగా చేసే వ్యక్తి ఇంకా పుట్టబోడు. ఎందుకంటే సంక్షేమం అంటే అది ప్రజలను ఆదుకోవాలి, ప్రజలను కాపాడాలి, ప్రజలను ఆదుకొని మరి ప్రజలు సంక్షేమం చేయాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. ఏదో మద్యం దేశమో లిక్కర్ స్కాములు, ఆ స్కాములు, ఈ స్కాములు అని చెప్పేసి లేనిపోని కేసులు పెట్టి ఈ విధంగా మా నాయకుని నువ్వు వేధిస్తున్నావు. ఈ వేధింపులకి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం. మీకు అర్థమైందా? మీరు ప్రజాసేవలు చేసి ప్రజల దగ్గర మంచి మండలను పొందండి, అంతేగాని అక్రమ అరెస్టు, అక్రమ దౌర్జన్యాలు ఇవన్నీ చేయడం మానుకోండి. ప్రతీకార చర్యలు మేము ఎప్పుడు చేయలేదు. నిమ్మనపల్లి కానీ మా ప్రతీకార ఎప్పుడు మా ప్రభుత్వము మా నాయకుడు ప్రతీకార చర్యలకు ఎప్పుడు పాల్పడలేదు. జరగదు. మీరు ఎన్ని అక్రమాలు ఎన్ని కేసులు పెట్టినా ఇది జరగదు. మా మిథున్ రెడ్డి
కడిగిన ఆని ముత్యంలా బైకొట్టేస్తూ వస్తాడని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. జై జగన్, జై మిథునన్న. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఏమంటే ఈరోజు మీతో కలిసి ఉన్న వ్యక్తి ఈ విధంగా పరిపాలన చేస్తుంటే కనీసం మీరైనా దండిల్చవలసిన బాధ్యత మీకు లేదా? ఇలాంటి పరిపాలన చేస్తే ప్రజలు ఏ విధంగా బాధపడతారు, ఇబ్బంది పడతారని తెలియదా?